చౌరస్తా మొత్తం ఒకటే నినాదంలో పడేది, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అంటూ. ఈరోజైతే నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ రోజు నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న రోజు నుండి 2014 తెలంగాణ సాధించేంత వరకు కూడా ఇక్కడ ఉన్న ఏ ఉద్యమకారులు కూడా మడమ తిప్పలేదు. లక్ష్యాన్ని ముట్టాడే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అంత గొప్ప విరోచితమైన పోరాటం చేసిన ప్రతి ఉద్యమకారునికి ఒక ఉద్యమకారునిగా పాదాభివందనం చేస్తున్నాం. మనం లేకుంటే తెలంగాణ లేదు, మనం లేకుంటే ఉద్యమం లేదు. అంత గొప్ప ఉద్యమాన్ని చేసిన ఉద్యమకారులు ఈరోజు ఇలా రోడ్డు మీద కూర్చున్నారంటే పాలకులు సిగ్గుపడాలి. ఉద్యమకారుల వల్ల ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులే ఒంటరైపోయారని అది చెప్పుకోవడం కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక సిగ్గుచేటేది. ఇప్పటికీ ఇప్పుడున్న పార్టీలు, ఈ రోజులు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇప్పుడున్న అధికారంలో పార్టీ కావచ్చు, తెలంగాణ మేము తెచ్చినాం, మేము ఇచ్చినాం అంటారు. ఉద్యమకారులు మరి ఉద్యమకారులు లేకుండా మీకు తెలంగాణ ఎవరు తెచ్చిర్రు, తెలంగాణ ఎవరిచ్చిర్రు? ఒక రోజు పని చేసుకుంటే ఇంటి గడవని పరిస్థితుల్లో ఇల్లు కాదు నాకు ముఖ్యం, మాకు తెలంగాణ ముఖ్యమని పోరాడిన వ్యక్తులు కేసులు వేస్తున్నారు. పోలీసులు బలవంతంగా అనేక దౌర్జన్యాలు చేస్తున్నారు ఉద్యమకారుల మీద. అలాంటి సమయంలో కూడా నిర్బంధం ఎదుర్కొని కూడా తెలంగాణ సాధించడమే మా జన్మ హక్కు అంటూ ఉద్యమించిన ఉద్యమకారుల పరిస్థితి, వాళ్ళను ఉపయోగించుకొని ఈరోజు గద్దెనెక్కిన రాజకీయ పార్టీ నాయకులకు సిగ్గొచ్చే రోజు, వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికీ అహంకారంతో, అదేవిధంగా అధికార బలంతో మాకేం కాదు అని అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఉద్యమకారు నాకు తెలుసు. ఆల్మోస్ట్ దాదాపు 5 సంవత్సరాల పాటు చౌరస్తాలో ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దీక్షలు చేసిన ఉద్యమకారులు. ఒక్కొక్కరి మీద 10-15 కేసులు, 20-30 కేసులు, 100 కేసులైనా సరే ఈ తెలంగాణ కోసం ఈ ప్రాణాలే అర్పించడానికి ముందుకు వచ్చిన వాళ్ళం. ఈ కేసులు మమ్మల్ని ఏం చేస్తాయని చెప్పేసి ధైర్యంగా కూర్చున్న రోజులు ఈరోజు మరొకసారి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి కూర్చోవడం ఇది బాధాకరమైన రోజు. అయినా పర్లేదు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.